కాకినాడ జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావును ఏసీబీ ట్రాప్లో చిక్కి అరెస్ట్ అయ్యారు. కాకినాడ జిల్లా బిక్కవోలులో సోమవారం ఏసీబీ డీఎస్పీ ఎం. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బృందం దాడి చేసినది. ఎలకోలను గ్రామానికి చెందిన బి. రాముడు నుంచి లంచం డిమాండ్ 75,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు బృందంలో ఇన్స్పెక్టర్ ఎన్వి భాస్కర్ రావు, డి. వాసు కృష్ణ, వై. సతీష్, ఇతర సిబ్బంది ఉన్నారు. బత్తిన రాముడు అనే అతను వాళ్ళ మదర్ మీద ఉన్న ల్యాండ్లో కొన్ని సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ తప్పుగా పడిందని చెప్పి పబ్లిక్ గ్రీవియన్స్ రిజిస్టర్ సిస్టమ్ ద్వారా అతను అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కంప్లైంట్ రంగంపేట మండల సర్వేయర్ గారికి రావడం జరిగింది. ఈ మండల సర్వేయర్ గారు ఏదైతే సర్వే నెంబర్లో ఉన్న ఎక్స్టెంట్ని రెక్టిఫై చేయడానికి అతనిని మనీ 75,000 డిమాండ్ చేయడం జరిగింది కంప్లైంట్ నుంచి. ఈరోజు ఏదైతే 75,000 కంప్లైంట్ నుంచి ఇతను బత్తిన రాము చిక్కల ధర్మారావు గారు అనే సర్వేయర్ గారు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఏవైతే రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసి అతని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ ఇంజనీరింగ్ ఎవరిదైనా పాత్ర ఉంది దీంట్లో? లేదండి, అది మేము చూస్తున్నాం, అది ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాం. ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయి నేను మీద సర్వేర్ మీద? దీని మీద అయితే మాకు దృష్టికి ఏమీ రాలేదు. అది కూడా మేము వెరిఫై చేస్తాం, వెరిఫై చేసి ఈ రికార్డులు ఇంక్లూడ్ చేస్తాం. థ్యాంక్ యూ.